మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో కృపా సింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము, ఆయన నాలో ఏమి చేస్తారు? ఆయన నాలో ఏమి చేస్తారు? వాట్ డస్ హీ డూ ఇన్ మీ? ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మా అందరిపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు. బంధకాలను, చీకటి అధికారాలను యేసు నామములో తీసివేస్తున్నాము. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసయ్య కృపలో అనుగ్రహించిన రక్షణకై వందనాలు. నిత్య జీవమునకై, విడుదలకై, విమోచనకై క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించినందుకు తండ్రి కృతజ్ఞతలు తెలియచేస్తూ, నేటి ఆశీర్వాదము కొరకు, పునరుత్థానపు శక్తి కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, నేటి వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. Today's promise is found in the book of Proverbs chapter 3 verse 13. Happy is the man that findeth wisdom, and the man that getteth understanding. Praise be to Jesus. నేటి వాగ్దానము. పరిశుద్ధ గ్రంథము తెరిచి విశ్వాసముతో పలకండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి దేవుని మాట. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. మనుషుల జ్ఞానము కాదు, లోక జ్ఞానము కాదు, ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానము, దైవ జ్ఞానము. దేవుని జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పరలోకం నుండి భూలోకానికి పంపబడి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానం. మానవుడు సంపాదించవలసింది దేవుని యొక్క జ్ఞానం. దేవునికి ఇష్టమైన బిడ్డగా మానవుడు జీవించాలి అంటే, ఒక పాత్రగా వాడబడాలి అంటే, ఆశీర్వాదకరముగా జీవించాలి అంటే మానవుడికి కావలసింది దైవిక జ్ఞానము. ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యొక్క శక్తియు, దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నారు అన్న సత్యాన్ని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్. Paul's first letter to Corinthians chapter 1 verse 24. కాబట్టి నేటి వాగ్దానము, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు అనుగ్రహించేటువంటి యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానము మానవుడు కలిగి ఉన్నట్లయితే మానవుడు ఆశీర్వదించబడతాడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు, ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆలోచనను, సత్యమును, జ్ఞానమును నీవు నేను కలిగి బలమైన సాధనాలుగా వాడబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. క్రీస్తు వారి వాగ్దానాన్ని మన జీవితములలో, ప్రతి విశ్వాసి జీవితములో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేటి అంశము, ఆయన నాలో ఏమి చేస్తారు? వాట్ డస్ హీ డూ ఇన్ మీ? ప్రభువైన యేసు క్రీస్తు వారు నాలో ఏమి చేస్తారు అనేటువంటి ప్రశ్న మన జీవితంలో మనం వేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 34 వచనాలు. ఈ 34 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా
దేవుడు మానవుడి యొక్క జీవితంలో చెయ్యాలి అని ఆశపడినటువంటి సత్యాలను ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమ, ఆయన నాలో ఏమి చేస్తారు, మానవుడి జీవితంలో దేవుడు చెయ్యాలి అని కోరుకున్నది నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెయ్యాలి అని ఆశపడింది. 34వ వచనం, సామ్స్ చాప్టర్ 3, ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 34. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. దేవుడు మానవుడి యొక్క జీవితములో చేసింది, చేస్తున్నది, చెయ్యబోయేది దేవుడు దయను చూపిస్తూ ఉన్నారు, కనికరమును చూపిస్తూ ఉన్నారు, కరుణిస్తూ ఉన్నారు. దేవుడు మానవుడిని, మానవుడు పాపి అయినప్పటికీ, పాపపు లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నప్పటికీ, మానవుడు పాపము ద్వారా దేవునికి దూరమైనప్పటికీ, మానవుడు దేవుని ప్రేమకు, దేవుని శక్తికి, దేవుని మహిమకు, దేవుడు అనుగ్రహించిన రక్షణకు దూరమైనప్పటికీ దేవుడు చూపిస్తున్నది ఏమిటి అంటే తన ప్రేమ, తన కనికరము, తన దయ, తన జాలి. మానవుడు ఇప్పుడైనా తిరిగి దేవుని సన్నిధికి వచ్చి సృష్టిని కాకుండా సృష్టికర్త అయిన తండ్రి అయిన యెహోవాను పూజిస్తారు, తండ్రిని ఆరాధన చేస్తారు, ప్రభు అయిన యేసయ్య కృపను పొందుకుంటారు, యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తారు అనేటువంటి ఆలోచనతో దేవుడు ఇంకా క్షమిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు మానవుడికి ఇచ్చేటువంటిది ఏమిటి? కనికరము, దయ. వాట్ డస్ హీ డూ ఇన్ మీ? He shows his grace, he shows his compassion, he shows his mercy upon mankind. ఆయన ఏం చేస్తున్నారు? నీలో ఏమి చేయాలని ఆశపడుతున్నారు? ఆయన దయచూపును. 34వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34. ఎవరికి దయ చూపిస్తారు? దీనుల ఎడల. దీనుడు అంటే తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. మాటలలో, చూపులలో, క్రియలలో, దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభుల వారిని హెచ్చించేటువంటి వ్యక్తి. దీనుల ఎడల ఆయన దయచూపును. దేవుడు దయ చూపిస్తే ఏం జరుగుతుంది? మానవుడు హెచ్చించబడతాడు. దేవుడు దయను, కనికరమును, కరుణను, జాలిని, ప్రేమను దేవుడు మానవుడికి చూపిస్తే మానవుడు ఆశీర్వదించబడతాడు. మానవుడి జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుండి, శోధనల నుండి, సమస్యల నుండి మానవుడు తప్పించబడతాడు, విడిపించబడతాడు. మానవుడి యొక్క జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం నేటి క్రైస్తవ సమాజానికి, దీనుని ఎడల ఆయన దయచూపును. మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు రావాలి. ఎలా వెళ్ళాలి? వినయముతో, విరిగి నలిగిన మనస్సుతో, తగ్గింపు జీవితముతో తను తాను తగ్గించుకుంటూ మానవుడు దేవుని సన్నిధికి రావాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మానవుడి నుండి దేవుడు కోరుకునేది ఏమిటి? మానవుడు దేవుని దగ్గరికి రావాలి తగ్గింపుతో. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తారు. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో వ్రాయబడినటువంటి సత్యం. దేవుడు కోరుకుంటున్నారు మానవుడు దేవుని దగ్గరకు తిరిగి రావాలి. పశ్చాత్తాపముతో, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి మనస్సుతో, ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించేటువంటి హృదయముతో దేవుడు ప్రేమిస్తున్నారు. అందుకే ప్రభు అయిన యేసు చూపించారు తన ప్రేమ మానవ జాతి ఎడల సిలువలో. మనుషుడు చేసిన పాపానికి బదులుగా, మనుషులందరి యొక్క పాపానికి బదులుగా
మనుషులందరి నిమిత్తమై తన జీవితాన్ని యవ్వన రక్తాన్ని బలిగా అర్పించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. Christ Jesus offered his life on the cross of Calvary to show his love to the mankind and to take mankind to be with the Father Jehovah through his blood sacrifice. Here we shall see Christ Jesus' humility, Christ Jesus' love for the mankind. క్రీస్తు యేసులో ఉన్నటువంటి ప్రేమను, ప్రభువైన యేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి దీనత్వమును, తగ్గింపు జీవితమును, సమర్పణను, త్యాగమును, మానవ జాతి ఎడల ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసిన బలియాగమును, క్రీస్తు ప్రేమను మనం చూస్తున్నాం. సర్వమును మానవ జాతికి అప్పగించిన దేవుడు యేసయ్య. నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు యేసు ప్రభు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ దుఃఖములో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ, నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యము, ఆయన నాలో ఏమి చేస్తారు. యేసు ప్రభుల వారు నీలో నాలో ఏమి చేస్తారు? దయను చూపిస్తున్నారు, కరుణిస్తున్నారు, కృప చూపుతున్నారు, కనికరిస్తున్నారు నిన్ను నన్ను. మనము నష్టపడకూడదు, కష్టపడకూడదు, నరకము వెళ్ళకూడదు, ఉగ్రత పొందకూడదు, పాపానికి వచ్చేటువంటి శిక్షను పొందకూడదు. మనము జీవించాలి. మనము జీవించినంత కాలము ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని హెచ్చించాలి, తండ్రిని ఆరాధన చేయాలి అని దేవుడే మనిషిగా వచ్చి తెలియచేసినటువంటి సత్యం ప్రభువైన యేసు. దీనుల ఎడల ఆయన దయచూపును, సామెతల గ్రంథం 3:34. రెండవ సత్యం, ఆయన నాలో ఏమి చేస్తారు? సత్యమును అంగీకరిస్తున్నావా? ఆలోచన చేయి. ఆయన నీలో ఏమి చేస్తారు? నాలో ఏమి చేస్తారు? ఆయన ఆశీర్వదిస్తారు. మానవ జాతిని ఆశీర్వదించటానికే ప్రభువైన క్రీస్తు మరణించి తిరిగి లేచిన సజీవుడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భూలోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు, 53వ కీర్తనలో ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ భూలోకములో మానవుడి యొక్క పరిస్థితి అంధకారములో, చీకటిలో, పాపములో, లోకములో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మానవుడిని ప్రేమించారు. ప్రభువైన యేసు తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు యేసయ్య. ప్రేమైనటువంటి సంఘమా, నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను బలపరచటానికి, నీ కొరకు, మనుషులందరి కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు. ఆయన నాలో ఏమి చేస్తారు? ఆయన నీలో ఏమి చేస్తారు? ఆయన ఆశీర్వదించును, నీతిమంతుల నివాస స్థలమును. నీతిమంతులు ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు, క్రీస్తు రక్తము ద్వారా పాపములను కడుక్కున్నటువంటి వారు, విమోచించబడినటువంటి వారు, విశ్వాసము కలిగినటువంటి వారు. ఏ దేశములో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఎవరివైనప్పటికీ, ఏ కష్టములో ఉన్నప్పటికీ, ప్రేమైనటువంటి సంఘమా, నీతిమంతుల నివాస స్థలమును, పరిశుద్ధులైనటువంటి, ఎవరు పరిశుద్ధులు, ఎవరు నీతిమంతులు? యేసు ప్రభునందు విశ్వాసముంచి నా కొరకు ప్రభువైన యేసు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు అని హృదయములో విశ్వసించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్న ప్రతి విశ్వాసి
నీతిమంతుల గుంపులో చేర్చబడతారు క్రీస్తు రక్తము ద్వారా. అంటే ప్రతి విశ్వాసి నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. యేసయ్య ఆశీర్వదిస్తారు. ఆయన ఏమి చేస్తారు నీలో? ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. నీ కష్టాలలో నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ కష్టము పైన నీకు జయము అనుగ్రహిస్తారు. తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీలో ఏమి చేస్తారు, నాలో ఏమి చేస్తారు? ప్రియమైనటువంటి సంఘమా, 32వ వచనము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఆయన తోడుగా ఉండును. ఎవరికి ఎవరు తోడుగా ఉన్నారు? ఆలోచన చేయండి. మనుషునికి మనుషుడు ఎంతకాలము తోడుగా ఉంటారు? ఒక తల్లైనా సరే తన ప్రాణము పోసినటువంటి, తను కన్నటువంటి బిడ్డను మరచిపోతుంది నిద్రలో. కానీ స్త్రీ తన కన్నటువంటి బిడ్డను మరచిపోతుంది. కానీ నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, ఆ సత్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ది బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ 49:15. ఎవరు మర్చిపోతారు? మానవుడు. ఒక స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి బిడ్డను మరచిపోతుంది నిద్రలో. ఇది మానవుడి యొక్క స్థితి. కానీ దేవుడు, నేను నిన్ను మరువను. దేవుడు మానవుడికి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఆయన ఏమి చేస్తారు? ఆయన తోడుగా ఉంటారు. ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. కష్టములో, దుఃఖములో, శోధనలలో, సమస్యలలో. నీవనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, సమస్య ఉన్నదిగా. సమస్య ఉన్నప్పటికీ సమస్యలలో నీతో ఉండే దేవుడు యేసయ్య. అందుకే మనిషిగా ఈ లోకానికి వచ్చారు. సమస్యలను జయించటానికే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీకు సత్యమును బోధించి, సత్యములోకి నిన్ను నడిపించి, నిన్ను పాపము మీద జయము నీకు అనుగ్రహించటానికి, సాతాను శక్తులపైన, కష్టాలపైన జయము నీకు అనుగ్రహించటానికి సహాయకుడుగా నీలో నాలో నివసించేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరికి తోడుగా ఉంటారు? యథార్థవంతులకు. అంటే యేసయ్యను అంగీకరించిన, యేసయ్యను విశ్వసించిన, యేసు ప్రభుల వారిని హృదయములో, జీవితములో కలిగిన, రక్షణ వస్త్రమును కలిగిన, నీతి వస్త్రమును కలిగిన, క్రీస్తు రాకడ కొరకు నిరీక్షిస్తున్న ప్రతి విశ్వాసితో ఉండే దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అయితే ప్రశ్న, నీవు సత్యమును అంగీకరిస్తున్నావా? యథార్థవంతుల గుంపులో చేరిన విశ్వాసిగా నీవు ఉన్నావా? అయితే నీవు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు. నీ కష్టములో నీతో ఉండే దేవుడు యేసు ప్రభు. నీవు భయపడవద్దు. నీవు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే భయం పోతుంది. సత్యమును అంగీకరించినట్లయితే భయాలన్నీ తొలగిపోతాయి. ఆయన నీలో ఏమి చేస్తారు? ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. Proverbs chapter 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. He protects you because he loves you. నిన్ను కాపాడేది, నిన్ను బలపరిచేది, నిన్ను జీవింపచేసేది వాక్యమయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన నీలో ఏమి చేస్తారు? నీకు తోడుగా ఉంటారు, నిన్ను కాపాడతారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మానవుడికి చెయ్యాలి అని ఆశపడిన దేవుని ప్రణాళిక. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ త్రోవలను సరళము చేయును అని 6వ వచనంలో రాయబడి ఉన్నది. సామెతల 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీవు అంగీకరిస్తే, సత్యమును అంగీకరిస్తే, యేసయ్య అధికారము నీ జీవితములో పనిచేయటానికి నీవు అనుమతిస్తే, వాక్యము నీ జీవితాన్ని పరిపాలన చేయటానికి నీవు అనుమతిస్తే, పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని నడిపించటానికి నీవు అనుమతిస్తే, ఓ విశ్వాసి, పరిశుద్ధాత్ముడు ఏం చేయాలని ఆశపడుతున్నారు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. వంకరగా ఉన్న త్రోవలు, ముళ్ళు ఉన్న త్రోవలు, వాటిని శుభ్రం చేస్తారు. వంకరగా ఉన్న త్రోవను తిన్నదిగా చేస్తారు. ముళ్ళు, తుప్పలు, రాళ్ళు, కంకరలు ఉన్నటువంటి త్రోవను శుభ్రం చేస్తారు. అంటే జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల నుండి నీకు విజయము అనుగ్రహిస్తారు. ఎప్పుడు? క్రీస్తు యేసు అధికారమును నీవు ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు, విధేయత చూపించినప్పుడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో చేయాలి అని ఆశపడుతున్నటువంటి ఆలోచన, నీ జీవితంలో చేయాలి అని ఆశపడుతున్నటువంటి దేవుని ప్రణాళిక, ప్రియమైనటువంటి సంఘమా. అయితే ప్రశ్న, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును నీవు ఒప్పుకొనుచున్నావా? ఇది ప్రశ్న. ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిదిద్దుకోవాలి. వాక్యపు అద్దములో మన జీవితాలను చూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను నా ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొనుచున్నానా? ఎవరి అధికారమును నేను ఒప్పుకొనుచున్నాను? ఇది ప్రశ్న. అంటే వాడుక భాషలో చెప్పాలి అంటే, నా హృదయములో, నా మనసులో స్థానం ఎవరికి, ప్రాధాన్యత ఎవరికి? ఇది క్రీస్తు ప్రభులకు ప్రాధాన్యత అనుగ్రహించినప్పుడు అప్పుడేం కలుగుతుందంటే, ఆయన చిత్తానికి లోబడతాం, ఆయన వాక్యమునకు లోబడతాం. దేవుడు, యేసుదేవుడు మానవుడిలో చెయ్యాలి అని ఆశపడుతున్నటువంటి విషయాలు, ఆయన నాలో ఏమి చేస్తారు? యేసు మానవుడిలో దయ చూపిస్తారు. యేసు ప్రభులు వారు మానవుడిని కరుణిస్తారు. యేసు ప్రభులు వారు మానవుని క్షమిస్తారు. అందుకే ప్రభు అయిన యేసు సెలవిస్తున్నారు. ఏమని సెలవిస్తున్నారు? వారి పాపములను ఇక నేను ఎన్నడను జ్ఞాపకము తెచ్చుకొనను అంటున్నారు. అంటే కరుణించారు కాబట్టి, దయ చూపించారు కాబట్టి కొట్టివేయబడ్డాయి, క్షమించబడ్డాయి. మన గతము, పాపము క్రీస్తు రక్తములో కడిగివేయబడింది. ఆ తరువాత అర్హత లేని మానవ జాతికి నీతిమంతుల గుంపులో చేర్చబడ్డారు మానవులు, విశ్వాసులు. మానవుడు ఒక అన్యుడు విశ్వాసిగా మార్చబడ్డాడు క్రీస్తు రక్తము ద్వారా. యథార్థవంతులకు తోడుగా ఉంటారు, ఆయన దయ చూపిస్తున్నారు, ఆయన ఆశీర్వదిస్తారు, ఆయన తోడుగా ఉంటారు, ఆయన నిన్ను కాపాడుతారు, ఆయన నీ త్రోవలను సరళము చేస్తారు. ఆయనే నీకు ఆధారము అని నీవు నమ్ముచున్నావా? ప్రియమైనటువంటి సంఘమా. 26వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును. ఎవరికి ఎవరు ఆధారము? ఎవరు ఎవరి మీద ఆధారపడుచున్నారు? ఇది పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యము. యెహోవా నీకు ఆధారమగును. ఎప్పుడు? విశ్వసించినప్పుడు, విధేయత చూపించినప్పుడు, సత్యమును అంగీకరించినప్పుడు, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు, యేసు ప్రభువుకు లోబడినప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా నీకు ఆధారమగును. ఎవరికి ఎవరు ఆధారం? ఎవరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఇది ప్రశ్న. సుఖ జీవము
సుఖ జీవితము, శాంతి అనుగ్రహిస్తారు. 2వ వచనం, సామెతల 3వ అధ్యాయము 2వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 2, అవి దీర్ఘాయువును, సుఖ జీవముతో గడచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. ఇది దేవుని ప్రణాళిక. మానవుడి జీవితంలో దేవుడు చెయ్యాలి అని కోరుకున్నారు. మానవుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి, మానవుడు సుఖముగా జీవించాలి, మానవుడు శాంతి కలిగి సమాధానము కలిగి జీవించాలి. ఆలోచన చేయండి, పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచం అంతా రోగాలతో, కష్టాలతో, వరదలతో పంటలు పాడైపోయి నష్టపోతున్నారు. వరదలకి, ఈ యొక్క రోగాలకి, సమస్యలతో, ఉద్యోగాలలో సమస్యలు, కుటుంబాలలో సమస్యలు, పంటలు పండక పంటలు పాడైపోయి వరదలకు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పశువులు చనిపోయాయి, దాచబడిన పంట చేతికొచ్చింది, వడ్లు కొట్టుకుపోయాయి. ఆలోచన చేయండి, ఇది పరిస్థితి. ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నది? ఆందోళనగా ఉన్నది. శాంతి లేదు, సమాధానం లేదు, సమస్యలు. సమస్యలలో మానవుడు సంతోషము, సమాధానము, సుఖమైనటువంటి జీవితము కలిగి మానవుడు జీవించాలి అంటే మానవుడు ఏం చేయాలి? మొదటి వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మానవుడు చేయవలసింది మొట్టమొదటిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎవరి మాట? సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య మాటను జ్ఞాపకం తెచ్చుకోవాలి. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. విడిచిపెట్టకూడదు. ఎవరిని? వాక్యమై ఉన్న యేసయ్య నీ మనస్సులో ముద్రించబడాలి, నీ అంతరంగములో, నీ హృదయములో ముద్రించబడాలి. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. ప్రియమైనటువంటి సంఘమా, వేటిని? దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకుము. యేసయ్య మాటను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది ఒక విశ్వాసి చేయవలసినటువంటిది. ఆయన నీలో కార్యము చేయటానికి నీవు సిద్ధపడుచున్నావా? ఆయన నీలో ఏమి చేస్తారు? దయను చూపిస్తారు, కరుణిస్తారు, ప్రేమిస్తారు, కనికరిస్తారు, క్షమిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీకు తోడుగా ఉంటారు, నిన్ను కాపాడతారు, నీ త్రోవలను సరళం చేస్తారు, నీకు ఆధారముగా ఉంటారు, నీకు సుఖమైన జీవితాన్ని, శాంతిని, దీర్ఘాయుషును అనుగ్రహిస్తారు, జీవమును అనుగ్రహిస్తారు, నిన్ను జీవింపచేసేలా చేస్తారు, నీవు క్రీస్తుకు సాక్షిగా ఉండేలా తయారు చేస్తారు. మరి నేనేం చేయాలి? ఆయన నీలో కార్యము చేయటానికి నీవు సిద్ధపడుచున్నావా? మొదటిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. రెండవదిగా అంగీకరించాలి. ఆయన ఉపదేశమును అంగీకరించాలి. 5వ వచనం, ప్రభు అంటున్నారు, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, డు నాట్ డిపెండ్ ఆన్ యోర్ ఎబిలిటీ, యోర్ స్ట్రెంగ్త్, యోర్ ఎనర్జీ, యోర్ ఇంటెలిజెన్స్, యోర్ నాలెడ్జ్. డు నాట్ డిపెండ్ ఆన్ యోర్ మైండ్. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. మానవుడు చేయవలసింది, దేవుడు మానవుడి యొక్క జీవితంలో అద్భుతము చెయ్యాలి అంటే, యేసు ప్రభు నీతో ఉండి నిన్ను బలపరిచి నిన్ను బలమైన సాధనముగా వాడుకోవాలి అంటే నేను ఏమి చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. 7వ వచనం, నేను జ్ఞాని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. పాపాన్ని విడిచిపెట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలి. బీ థ్యాంక్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్. 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. కృతజ్ఞతా హృదయము కలిగి ఉన్నవారు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు. ప్రియమైనటువంటి సంఘమా,
11, 12 వచనాలు ఏమంటున్నారు? ఆయన నిన్ను గద్దించినప్పుడు, when God corrects you, do not reject the correction. గద్దింపును తిరస్కరించవద్దు. 11, 12 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. వాక్యము చేత, ఆత్మ చేత నిన్ను సరిదిద్దినప్పుడు దిద్దుబాటును అంగీకరిస్తున్నావా? ఆలోచన చేయి. 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో ఉన్నారు, నాతో ఉన్నారు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నారు. క్రీస్తు యేసులో ఉన్న జ్ఞానము మీకు కావాలి, నాకు కావాలి. కష్టాలను జయించటానికి, పాపాన్ని జయించటానికి, సాతాను క్రియలను జయించటానికి, క్రీస్తు రాజ్యము కొరకు బలమైన సాధనాలుగా వాడబడటానికి మానవుడికి కావలసింది దేవుని ఆత్మ తోడు, సహాయము, దేవుని జ్ఞానము. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈరోజు సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను వినటానికి, గ్రహించటానికి, అంగీకరించటానికి, క్రీస్తు యేసునందు విశ్వాసము ఉంచటానికి నా స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నా పూర్ణ హృదయముతో యెహోవా యందు నేను నమ్మిక ఉంచి, ప్రభు అయిన యేసు నాకు తోడుగా ఉన్నారు, యేసయ్య నా యందు దయ చూపిస్తారు, నన్ను కాపాడతారు, నా త్రోవలను సరళం చేస్తారు, నా ఆధారము, నా జీవము నా యేసయ్యలో దాగి ఉన్నది అన్న సత్యాన్ని నేను కలిగి జీవించటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానాలను, బంధకాలను, చీకటి అధికారాలను యేసు నామములో తెంచివేస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. సత్యమును కలిగి జీవించటానికి, సత్యమును ప్రకటించటానికి, సత్యమునకు సాక్షిగా మమ్మలను జీవింపచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు పరిశుద్ధాత్ముడా నీ సహాయమునకై వందనాలు. యేసయ్య మీద ఆధారపడి క్రీస్తు రాజ్యము కొరకు బలమైన సాధనాలుగా వాడబడటానికి ప్రతి విశ్వాసిని తయారు చేసి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు నామములో మా జీవితాలను, ప్రార్థనలను సమర్పించి విశ్వాసముతో ప్రార్థించి ఆశీర్వాదమును, శాంతిని, సమాధానమును, ఆయుష్యును, ఆరోగ్యమును, ఆనందమును యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.